తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాలపై వన్యప్రాణులు తరచూ దాడులు చేస్తున్నాయి. కాలిబాటలోనే కాకుండా భక్తులపై కూడా దాడులు చేసిన సంఘటనలు జరుగుతున్నాయి. అయితే సహజంగా చిరుతలు మనుషులపై దాడి చేయవని, కేవలం ఆత్మరక్షణ కోసమే అప్పుడప్పుడు అవి దాడి చేస్తూ ఉంటాయని అంటున్న తిరుపతి డిఎఫ్ఓ సతీష్తో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. శ్రీవారి దర్శనం కోసం ఎక్కువగా తిరుమలకి భక్తులు ఎంతోమంది వస్తూ ఉంటారు. అయితే తాజాగా గత రాత్రి ఏనుగులు ఘాట్ రోడ్లో మొదటి ఘాట్ రోడ్లో కొంతమంది భక్తులు కనిపించడం, దాని తర్వాత టీటీడీ కొన్ని చర్యలు తీసుకునింది. అదే స్థాయిలోనే ఫారెస్ట్ అధికారులు కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఫారెస్ట్ తిరుపతి డిఎఫ్ఓ గారు సతీష్ గారు మనతో ఉన్నారు. అసలు ఏంటి, గతంలో ఎప్పుడైనా వచ్చాయా, మరి తిరుమలకి సంబంధించి అటవీ ప్రాంతాల్లో ఎన్ని ఏనుగులు ఉన్నాయి ఏంటనే దాని మీద ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే స్థాయిలోనే ఆ ఘాట్ రోడ్లోకి రాకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆయన ఫీల్డ్ విజిట్ కూడా చేయడం జరిగింది. సార్ నమస్తే సార్. ప్రధానంగా ఎట్లా సార్, అంటే ఏనుగులకు సంబంధించి మనం గతంలో ఎప్పుడైనా వచ్చాయా, మరి ఇప్పుడు వచ్చాయి కాబట్టి ఎట్లా చర్యలు తీసుకున్నారు? సాయంత్రం ఏవైతే ఏనుగుల గుంపు వచ్చిందో ఆ ప్రాంతాన్ని ఎలిఫెంట్ ఆర్చ్ అంటారండి. అక్కడ ఒక ఆర్చి ఉంటుంది, దాన్ని ఎలిఫెంట్ ఆర్చ్ అని పిలుస్తారు. అక్కడ మనకేంటంటే వన్యప్రాణులు రోడ్డు దాటేటువంటి ప్రదేశం, జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి మనకి సైనేజెస్ కూడా టీటీడీ వాళ్ళు ఏర్పరచడం జరిగింది. సో అది ఏంటంటే ఎవ్రీ 1 year 2 years ఒకసారి ఎలిఫెంట్స్ అట్లా వస్తుంటాయి. ఎందుకంటే ఆ కింద అవ్వాచారి కోన అనేది ఉంటుంది, అటు నుంచి ఇటు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ ఏరియాలోనే అవి రావడం జరిగింది. కాకపోతే అవి బాగా దగ్గరగా వచ్చాయి. 6:30-7 గంటల టైంలో చూసినటువంటి భక్తులు కొంచెం భయాందోళనకి గురి కావడం జరిగింది. అది మా దృష్టికి రాగానే ఇమీడియట్గా టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అట్లాగే విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా అక్కడికి వెళ్ళాం. సో అవి బాగా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మనుషుల్ని చూసినా, వాహనాలను చూసినా కూడా అవి డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి కొంత టైం వరకు ట్రాఫిక్ని ఆపి వాటన్నిటిని కూడా డిస్టర్బెన్స్ లాగా క్రియేట్ చేసి వాటిని డ్రైవ్ చేయడం జరిగింది మళ్ళీ ఫారెస్ట్లోకి. ఆ తర్వాత మళ్ళీ ట్రాఫిక్ని పంపించడం జరిగింది. రాత్రి 12 గంటల వరకు ఎప్పటి అయితే వాహనాలు వస్తాయి అప్పటి వరకు మేము అక్కడే ఉండి అవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత, ఇంకా అవి ఏవి రాలేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము అక్కడ స్టాఫ్ని నైట్ డ్యూటీస్లో అందరినీ కూడా పెట్టేసి మేము మళ్ళీ తిరిగి రావడం జరిగింది. మార్నింగ్ కూడా దీనికి సంబంధించిన అప్డేట్ తీసుకున్నాము. తర్వాత అవేమీ రాలేదు, మళ్ళీ అవి అడవిలోకి వెళ్ళిపోయాయి. సార్, మామూలుగా సహజంగా వన్యప్రాణులన్నీ జనావాసాలకి రావడానికి ప్రధాన కారణాలు ఏంటిగా చెప్పుకోవచ్చు సార్ మనం? వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడానికంటే మెయిన్ అక్కడ వాటికి సంబంధించిన ఆవాసాల్లో మనం ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, ఏదైనా కొత్తగా రోడ్డు వేయడం కానీ, లేకపోతే అక్కడ ఇంకేదైనా చేసినా అవి డిస్టర్బ్ అవ్వడం వల్ల రావాలనుకుంటాయి. రెండోది ఆహారం సరిగా వాటికి అక్కడ అందుబాటులో లేకపోయినా వస్తాయి. మూడోది అక్కడ వాటికి నీటి వనరులు అలాంటివి కనుక లేకపోయినా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనకి తిరుపతి సిటీలో మనము దాదాపు ఇక్కడ మనం ఎస్వి యూనివర్సిటీ దగ్గర నుంచి తీసుకుంటే మనకి మంగళం వరకు కూడా మనకి ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ ది ఫుట్ హిల్స్లో ఈ హౌసెస్కి దగ్గరగా కొత్తగా ఏం జరిగింది, ఈ హౌసెస్ అన్నీ కూడా కాలనీస్ అన్నీ కూడా వస్తూ వచ్చాయి. ఇవి దాదాపు మనకి ఫుట్ హిల్స్ వరకు కూడా కొత్తగా కన్స్ట్రక్షన్స్ అనేవి చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పటిదాకా ఉన్నటువంటి ఆ జంగిల్ క్లియరెన్స్ అనేది జరుగుతూ ఉంది, కొత్తగా ఇవి కట్టుకుంటూ వెళ్తున్నారు. అట్ ది సేమ్ టైం మనకి స్ట్రీట్ డాగ్స్, వీధి కుక్కలు అనేవి కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఆ వీధి కుక్కల కోసం కూడా ఒక్కొక్కసారి చిరుతపులులు ఏంటంటే అడవిలో దొరకనప్పుడు వాటి కోసం కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీధి కుక్కలు మనం కనుక కొద్దిగా వాటిని రెగ్యులేట్ చేసుకోగలిగినా కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ రావు. ఎందుకంటే మనం ఎస్వి వెటనరీ యూనివర్సిటీలో డిసెంబర్ 25, 2022 సంవత్సరంలో కూడా మనం చూసాము. అక్కడ అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ గారి ఇంట్లో కుక్క పిల్లని తీసుకెళ్ళడానికి అది వచ్చింది, చంపేసి తీసుకెళ్ళింది కూడా బయటికి. తర్వాత మనం ఒక 2 days తర్వాత అక్కడ ఒక కుక్కని మళ్ళీ బయటగా పెడితే within 1 dayలోనే మనం మళ్ళీ పట్టుకోవడం కూడా జరిగింది. సో మోస్ట్లీ ఇవి కుక్కలు ఉన్నప్పుడు రావాలనుకుంటాయి, వస్తూ ఉంటాయి. సో మనం ఏం చెప్తున్నామంటే ఆ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోండి. వెటనరీ యూనివర్సిటీ వాళ్ళకు కూడా మనం చెప్పింది అదే. సో అక్కడ వాళ్ళు పందుల పెంపకం, తర్వాత కొన్ని యానిమల్స్ మీద కూడా అవన్నీ కూడా పెంపకం, బ్రీడింగ్ చేస్తుంటారు. అవన్నీ కొంచెం క్లీన్గా పెట్టుకోమని చెప్పాం. వాటన్నిటిని కూడా అక్కడ నుంచి షిఫ్ట్ చేయమని చెప్పాం. వీలైనంత జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. వీధి కుక్కలు రెగ్యులేట్ చేసుకోమని చెప్పాం. వీధి కుక్కలకి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మెస్లో మిగిలిపోయినటువంటి ఫుడ్ పెట్టడం, అవి అక్కడే ఉండడం, వాటికి మళ్ళీ బ్రీడింగ్ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా అవి కూడా అలా వాటి నెంబర్స్ అనేది పెరుగుతూ ఉండడం కూడా ఒకనొక కారణము. సో ఇవి రకరకాల కారణాలు ఉంటాయి.
ఇది వేరే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే అదంతా కూడా శేషాచల అభయారణ్యానికి తర్వాత మన టీటీడీ ఎన్క్లోజర్కి కామన్గా మనము చూస్తే అంటే కాలిబాటలో కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు ఈ జీవకోన, లేదంటే మనకు తిరుపతి, ఇలాంటి చాలా ప్రాంతాల్లో కూడా చిరుతలు సహజంగా జనావాసాలకు వస్తూ ఉంటాయి. అంటే ప్రజల్లో ఉండేది ఏరా అంటే కుక్కలకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, మీరు పందులు, ఇట్లాంటి రకరకాల వాటికి వచ్చినప్పటికి కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా మనుషులపైన కూడా దాడి చేస్తున్నాయి. మరి మనిషి మాంసం అనేది వాటికి అంటే సహజంగా సైంటిఫిక్గా అవాయిడ్ చేస్తాయి అవి. అట్లాంటిది జరగడానికి గల కారణాలు ఏంటి సార్? ఇవి సాధారణ పరిస్థితుల్లో మనుషుల మీదకి దాడి చేయవు. మనిషిని అసలు వాటి ఆహారంగా అవి గుర్తించవు. కాకపోతే మనిషి జంతువులాగా 3 కాళ్ళు 4 కాళ్ళ మీద అంటే ఇప్పుడు 2 చేతులు 2 కాళ్ళు కూర్చొని ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఎవరూ లేని టైంలో ఎక్కడైనా కూర్చొని ఉన్నప్పుడు వెనక నుంచి చూసినప్పుడు చిన్నపిల్లలు కానీ ఇట్లా ఏవైనా ఈజీ ప్రే ఉంటే అప్పుడు అది దాన్ని ఆహారంగా భావించి అటాక్ చేయడానికి రావచ్చు. ఇట్లాంటి అవకాశం ఉంది కాబట్టి మనం అటువంటి అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాము, గుంపులుగానే వెళ్ళండి అని చెప్తున్నాము. ఎందుకంటే అది ఎంత బాగా మనము ఘాట్ రోడ్ లాగా కట్టినా, లేకపోతే ఫుట్పాత్ లాగా కట్టినా, లైటింగ్ పెట్టినా కూడా మొత్తం అది మధ్యలో అభయారణ్యంలో భాగము, రిజర్వ్ ఫారెస్ట్లో భాగము, ఈవెన్ మన ఎన్క్లోజర్లో కూడా ఆల్మోస్ట్ 90% అంతా కూడా మనకి దట్టమైన అడవి. అదంతా కూడా ఎప్పటి నుంచో మనకి ఫారెస్ట్ ఏరియానే. సో అక్కడ ఎన్నో జంతుజాలం కూడా ఉన్నాయి. ఎందుకంటే శేషాచల అభయారణ్యం అంటే దాన్ని మనం నేషనల్ పార్క్గా డిక్లేర్ చేసాం, కొంత భాగాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా కూడా డిక్లేర్ చేసాం, కొంత మనకి శేషాచల బయోస్పియర్ రిజర్వ్ SBR అంటారు, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అని కూడా డిక్లేర్ చేశాం. సో వాటికి కావాల్సినటువంటి స్పేస్ని మనం ఇచ్చి అవి కూడా అటు నుంచి ఇటు పాస్ అవ్వాలనుకుంటాయి, ఇటు నుంచి అటు పాస్ అవ్వాలనుకుంటాయి. సో ఆ స్పేస్ కనుక ఇచ్చి మిగతా టైంలో మనం వెళ్తే వాటికి కూడా కావాల్సిన స్పేస్ ఈవినింగ్ టు మార్నింగ్ వరకు ఇవ్వగలిగితే ఈ ప్రాబ్లం అనేది రాదు. ఈ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎందువల్ల వస్తుందంటే వాటి స్పేస్లోకి మనం వెళ్ళడం, వాటికి టైం ఇవ్వకపోవడం. అవి నాక్టర్నల్ అనమాట. జనరల్గా ఏంటంటే రాత్రిపూట ఎక్కువగా సంచరిస్తాయి. సో దాని మీద కూడా మేము కొన్ని సూచనలు చేసాం. అట్ ది సేమ్ టైం ఆ ఫుట్పాత్ దగ్గర ఎందుకు తిరుగుతున్నాయంటే దానికి కూడా రీజన్ చెప్పాం. ఎందుకంటే అక్కడ ఫుడ్ లిటరింగ్ అవన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల వాటికి ఆహారమైనటువంటి పందులు కానీ, వీధి కుక్కలు కానీ, అట్ ది సేమ్ టైం సాంబార్సు, స్పాటెడ్ డీర్స్ ఇవన్నీ కూడా బాగా వాటికి అలవాటు పడి ఆ ఫుట్పాత్కి దగ్గరగా మనం చూసామంటే గారగోపురం దగ్గర నుంచి 7th మైల్ టు నరసింహస్వామి టెంపుల్ మధ్యలో ఎక్కువగా మనకు కనిపిస్తాయి. అవి ఎక్కువగా తిరుగుతుండడం వల్ల వాటి కోసం ఇవి కూడా ఎక్కువగా వస్తాయి. సో అక్కడే ఎక్కువ మనకి అది ప్రాంతం వల్నరబిలిటీ ఉంటుంది. ఆ ప్రాంతం మీద ఇప్పుడు మనం మానిటర్ చేస్తున్నాం, అక్కడ కెమెరా ట్రాప్స్ పెట్టాము. మన వాళ్ళు రాత్రి డ్యూటీలో ఉంటున్నారు, ఫారెస్ట్ సిబ్బంది ఉంటున్నారు, టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది ఉంటున్నారు, అట్ ది సేమ్ టైం విజిలెన్స్ వాళ్ళు కూడా ఉంటున్నారు. గుంపులుగా మనం జాగ్రత్తలు తీసుకొని పంపిస్తున్నాం అండ్ మానిటర్ చేస్తున్నాం. సో అట్లా చూసుకోవాల్సి వస్తుందండి. సహజంగా కూడా సార్ అంటే ఈ చిరుతలు గ్రామాల్లో చిన్న పల్లెల్లో కూడా తిరుగుతూ ఉంటాయి. అంటే రైతుల పొలాలపైన వద్ద కావచ్చు, వాళ్ళపైన దాడులు చేయడానికి కూడా. అంటే మీరు అన్నట్టు అలాంటి పరిస్థితి ఏముండదు సార్ పల్లెల్లో ఎక్కడ కూడా? పల్లెల్లో అంటే అడవికి దగ్గరగా ఉన్నటువంటి పల్లెలు, అడవికి సుమారు 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి. అక్కడ ఏవైనా వీధి కుక్కలు ఉన్నప్పుడు అవి రాత్రిపూట అరుస్తున్నప్పుడు వాటికి అట్రాక్ట్ అయ్యి రావడం జరుగుతుంది. అలాంటి అవకాశం ఉంటుంది. అడవికి దగ్గరగా ఉన్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకేంటంటే ఫుట్ హిల్స్ అనేవి ఆల్మోస్ట్ తిరుపతి సిటీ అంతా కూడా మనకి నార్త్ సైడ్ అంతా కూడా ఈ హిల్సే ఉన్నాయి. ఈ హిల్స్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఈ ఫ్రింజ్ ఏరియాస్ ఏదైనా మనం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సైడ్ నుంచి తీసుకుంటే, జూ పార్క్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మంగళం వరకు కూడా మనకి ఇవన్నీ విస్తరించి ఉన్నాయి కాబట్టి వీటికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సంచారం ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనం వీధి కుక్కలు కానీ ఇట్లాంటివి ఎక్కువగా రాకుండా రెగ్యులేట్ చేసుకోగలిగిన, నెగిటివ్ కండిషన్స్ని కొద్దిగా ఎంకరేజ్ చేసుకోగలిగితే ఇవి కూడా రాకుండా ఉంటాయండి. ఏనుగులకు సంబంధించి ఇప్పటికే అక్కడ కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుమలకు సంబంధించి ఏనుగులు మరోసారి ఇట్లా రిపీట్ ఘాట్ రోడ్లకు రాకుండా అదే స్థాయిలోనే సహజంగా చిరుతలకు సంబంధించి అంటే కేవలం అది పల్లెలు కావచ్చు, లేదంటే పట్టణాలు కావచ్చు, లేదంటే తిరుపతి అవుట్స్కర్ట్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా సరే చిరుతలు వస్తే అది జనావాసం అంటే అటవీ ప్రాంతానికి అతి దగ్గరలో కూడా నివాసాలు ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఉన్న ఆహారం సంబంధించి ఏదైతే కుక్కలు కావచ్చు, లేదంటే పందులు ఇట్లా చిన్న జంతువులకు సంబంధించి వస్తాయే తప్ప ఎక్కడా కూడా మనుషులపైన అటాక్ చేసేటటువంటి నేచర్ చిరుతలకు ఉండవంటూ కూడా డిఎఫ్ఓ గారు చెప్తున్నారు. మొత్తం మీద ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మీ ప్రాంతాల్లో మీరు చాలా నీట్గా పెట్టుకోవడం, ఆ ప్రాంతాన్ని ఒకవేళ అటవీ దగ్గరలో కానీ ఉంటే కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి రిపీటెడ్ కాకుండా ఉంటాయనేది ఆయన అభిప్రాయం కూడా డిఎఫ్ఓ గారు చెప్తున్నారు. సతీష్ గారు వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.